ఇచ్చిన హామీ మేరకు దొడ్డు వడ్లను మద్దతు ధరతో కొనుగోలు చేయడమే గాక సన్నాలకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నట్లు చెప్పారు స్పీకర్ ప్రసాద్ కుమార్. ఈసారి రికార్డు స్థాయిలో వానాకాలం 67 లక్షల ఎకరాల సాగవుతే 153 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండినట్లు స్పీకర్ చెప్పారు. దారూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. 54,280 కోట్లు రైతుల కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఈ దేశంలో ఏదన్నా ఉన్నదంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కొంత అక్కడక్కడ కొంత లోపాలు ఉన్నాయి. ఏవి 2 లక్షల రుణమాఫీ అందరికీ కాలేదు, కొంతమందికి అయింది, కొంతమందికి కాలేదు. కాని వాళ్లకు బ్యాంకుల తప్పిదం కానీ లేకుంటే తీసుకున్న బెనిఫిషియర్ తప్పిదం కానీ ఉన్నందుకు కొంత ఆలస్యమైనా కూడా డిసెంబర్ 9 తారీఖు కల్లా ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్తున్నాం. మరి అదేవిధంగా రైతు భరోసా 2 సార్లు పడలేదు. దానికి కారణం ఏంటంటే ఇంతకుముందున్న ప్రభుత్వం ఏదైతే ఉండేనో ఆ ప్రభుత్వము అందరికీ రైతు బంద్ వేసింది. 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి వేసింది, 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకి వేసింది, 1 ఎకరం ఉన్న వాళ్ళకి వేసింది. అయితే ఆ విధంగా అన్యాయం జరిగింది చిన్న రైతులకు అందరికీ. అందుకే ఇప్పుడు వచ్చిన ప్రజాప్రభుత్వం శ్రీ రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంత దాకా వేయాలి, 5 ఎకరాల దాకా వేయాలన్నా 10 ఎకరాల దాకా వేయాలనే ఆలోచన రాష్ట్రమంతా తీసుకొని తప్పకుండా ఈ 2 కూడా ఏవైతే మిస్ అయిన 2 విడతల పైసలు ఏవైతున్నాయో అవి తప్పకుండా డిసెంబర్ 9 తారీఖు లోపల రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు కూడా వేసే కార్యక్రమం చేస్తుందని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటూ